కమిషన్ల కోసమే జోరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు ప్రాజెక్టు మార్చారు అని ఆరోపించారు సీఎం రేవంత్. నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది హరీష్ రావు, కేసీఆర్ అని చెప్పారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు సీఎం రేవంత్. 1000 కోట్ల కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోయాయో బయటకు తీస్తామన్నారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తడతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర వేస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరు కోర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. కృష్ణా జలాలు కానీ, భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనికి. అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తుండే. మోడీ దగ్గర పోయి, లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండే? జూరాలలో ఉండుంటే రైట్, ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం, మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టండి. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన విషయ అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండే, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు లేదు లేదు, బంకచర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. పెద్దలందరూ ఉన్నారు కదా, ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడతాం, మీరు రాండి, సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి,